Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఏప్రిల్లో భారతదేశంలో బంగారు దిగుమతులు భారీగా పడిపోవడం వెనుక ప్రధానంగా విధానపరమైన గందరగోళమే కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రపంచంలోని అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటైన భారతదేశంలో ఇంత తక్కువ దిగుమతి నమోదు కావడం అసాధారణ పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కస్టమ్ శాఖ అకస్మాత్తుగా 3% ఐజీఎస్టీ విధించాలని డిమాండ్ చేయడం పరిస్థితిని సంక్లిష్టం చేసింది. 2017లో జీఎస్టీ అమలు సమయంలో బ్యాంకులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా అదే పన్ను విధించడంపై బ్యాంకులు అయోమయానికి గురయ్యాయి. ఫలితంగా దేశంలో బంగారం దిగుమతుల్లో కీలక పాత్ర పోషించే బ్యాంకులు తమ దిగుమతులను దాదాపు నిలిపివేశాయి. ఈ ప్రభావం నేరుగా మార్కెట్పై పడింది. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి బంగారం కొనుగోలుకు శుభప్రదంగా భావించే సమయంలో కూడా సరఫరా డిమాండ్కు సరిపోలలేదు. ఇది సాధారణ పరిస్థితిలో అరుదుగా జరిగే విషయం. మరోవైపు కొంతమేర బంగారం ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చినప్పటికీ అది మార్కెట్ అవసరాలను తీర్చడానికి చాలదని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ ఆలస్యం కారణంగా ఇప్పటికే దిగుమతి చేసిన బంగారం కూడా గిడ్డంగులలోనే నిలిచిపోయింది. ప్రభుత్వం ఈ చర్య వెనుక ఉన్న లక్ష్యం వాణిజ్యం లోటును తగ్గించడం, అలాగే రూపాయి విలువను బలోపేతం చేయడం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే తక్షణ ప్రభావంగా మార్కెట్లో సరఫరా కొరత, ధరల పెరుగుదల, నగల వ్యాపారులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే విధాన అస్పష్టతలు, పన్ను వివాదాలు బంగారం దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇవి త్వరగా పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత అస్థిరంగా మారే అవకాశాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.